ఎక్కడ శ్రీకాకుళం జిల్లా, ఎక్కడ అమెరికా, లేకపోతే ఇవన్నీ మీరు మాట్లాడుతున్న టెక్నాలజీ ఇవన్నీ చూస్తే అంటే ఎట్లా ఫోర్కాస్ట్ చేయగలిగారు? ఎందుకంటే యూజువల్లీ అంటే మామూలుగా అందరూ సామాన్య ప్రజలు తెలిసింది ఏంటంటే వెనుకబడిన వాళ్ళు అంటే ఆ జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ శాతం ఏది ఏదో ఆ 3 పూటల భోజనం దొరికితే చాలు, లేదా ఏదో ఒక 3 రాళ్ళు వెనకేసుకుంటే చాలు, ఈ థాట్ ప్రాసెస్లో ఉంటారు. కానీ మీరు ఇంత అడ్వాన్స్డ్గా ఎలా అసలు ఆలోచించగలిగారు? సో దట్ ఈస్ యాక్చువల్లీ ఇట్స్ అది మన ఇంట్లో చెప్పిన సంస్కారం. వాళ్ళు మా ఫాదర్ వాళ్ళు చెప్పేవారు, చదువు అన్నది వెరీ ఇంపార్టెంట్. సో ఏ నాలెడ్జ్ అయినా, ఇప్పుడు నాలెడ్జ్ మీరు ఎంత షేర్ చేస్తారో అది మల్టిప్లై అవుద్ది పవర్లో, రైట్? సో ఆ నాలెడ్జ్ మనం ఇంకో దగ్గర నుంచి తీసుకునే వాళ్ళవి, అదే నాలెడ్జ్ని కొంతమందికి ఉపయోగపడేటక్క మనం పనిచేసాం. సో మెయిన్లీ ఏంటంటే కంటిన్యూస్గా నాలెడ్జ్ గెయిన్ చేస్తూ కంటిన్యూస్గా అప్డేషన్ మనం అప్డేట్ చేసుకుంటాం. అంటే మేము 91లో కోబోల్ ప్రోగ్రామింగ్ ఉండేది, 386 టవర్స్ ఉండేవి, రైట్, పీసీస్. ఇప్పుడు మనం మ్యాక్బుక్లో వర్క్ చేస్తున్నాం, ఏఐ మీద వర్క్ చేస్తున్నాం. సో ఆల్ ద థింగ్స్ డ్రాస్టిక్ చేంజ్. సో అప్పుడు కోబోల్ కూడా చెప్పాం, ఇప్పుడు ఏఐ కోసం కూడా మనం ప్రిపేర్ అవుతున్నాం. సో అప్డేషన్ ఆఫ్ ద పీపుల్, అంటే ఎప్పుడు కూడా మనం ఏదైనా ఫీల్డ్లో ఉన్నామంటే కంటిన్యూస్ అప్డేషన్, కంటిన్యూస్ స్టడీ అన్నది మీరు చేసుకుంటూనే వెళ్ళాలి. సో దట్ ఈస్ ద ఓన్లీ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఈజ్ ఓన్లీ ద క్రైటీరియా విచ్ గివ్స్ ద స్ట్రెంగ్త్ టు మీ. ఎస్, అంటే మీరు చెప్తున్న ఈ కంపెనీస్ ఏదైతే సీమెన్స్ కానీ ఇలాంటి కంపెనీస్ అన్నీ జస్ట్ వాళ్ళని ఒకసారి మనం టచ్ చేస్తే చాలు, లేదా ఆఫీసెస్ చూస్తే చాలు అన్న దాంట్లోనే ఎక్కువ మంది ఉంటారు. అలాంటిది మీరు ఆ కంపెనీస్తో కలిసి వర్క్ చేయడం అంటే ఆ జర్నీ ఎలా సాగింది అసలు? అంటే వాళ్ళ అసలు కనెక్షన్ ఎట్లా కుదిరింది మీకు? యాక్చువల్లీ అదే మనం మెయిన్ మన దగ్గర ఉన్న ఆస్తి ఏంటి ఉండేది అంటే పట్టుదల ఉండేది, పని అలాగనే చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో నన్ను ముందుకు వెళ్ళాలి అన్న పట్టుదల ఉండేది. అండ్ సెకండ్లీ వినయంగా ఉండేవాళ్ళవి. థర్డ్ పార్ట్ ఆబ్వియస్లీ గోల్ అచీవ్ చేయడానికి హార్డ్ వర్క్, రైట్? సో ఈ మూడింటిని మనం చూస్తే దట్ ఈస్ ద పిల్లర్ విచ్ గివ్స్ ద స్ట్రెంగ్త్ టు మీ టు స్టాండ్ అండ్ గెట్ ద సక్సెస్.